హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్బి. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసా. మరి లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. నలంద విశ్వవిద్యాలయం 5వ శతాబ్దంలో కుమారగుప్త స్థాపించాడు. ఇది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కంటే 500 ఏళ్ల పురాతనమైనది. నలంద విశ్వవిద్యాలయం సుమారుగా 700 ఏళ్ల పాటు వర్ధిల్లింది. ఇందులో సుమారుగా 10,000 మందికి పై విద్యార్థులు మధ్య ఆసియా మరియు తూర్పు ఆసియా ప్రాంతాల నుండి వచ్చి చదువుకునేవారట. ఇందులో 9 లక్షలకు పైగా పుస్తకాలు ఉండేవట. చైనా యాత్రికుడైన హ్యూయాంగ్ నలంద యూనివర్సిటీని మొట్టమొదటిసారిగా సందర్శించాడు. ఇందులో గణిత శాస్త్రజ్ఞుడైన ఆర్యభట్ట, ఆచార్య నాగార్జున, హర్షవర్ధనుడు, వాసుబంధువుడు ఇలాంటి చాలామంది గొప్ప గొప్పవారు చదువుకున్నారు. ఇంతటి మహోన్నతమైన నలంద విశ్వవిద్యాలయం 3 సార్లు విధ్వంసమునకు గురి అయింది. మొదట మిహిరాకుల కాలంలో హున్స్ విధ్వంసం సృష్టించారు. రెండవ విధ్వంసం 7వ శతాబ్దంలో గౌడాస్ ద్వారా జరిగింది. అప్పుడు బుద్ధిస్ట్ కింగ్ అయిన హర్షవర్ధనుడు విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించాడు. మూడవ విధ్వంసం 1193లో మొహమ్మద్ బిన్ బక్తియార్ ఖిల్జీ ద్వారా జరిగింది. ఇతడు ఈ విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేయడానికి ఒక నీచమైన కారణం ఉంది. అదేమిటంటే, ఒకసారి బక్తియార్ ఖిల్జీ వింత రోగంతో బాధపడుతుండగా ఇస్లాం మతంకు చెందిన హకీంలు ఎంత ప్రయత్నించినా వ్యాధి నయం కాలేదు. అప్పుడు ఒక వ్యక్తి అతనికి నలంద యూనివర్సిటీ ప్రిన్సిపల్ రాహుల్ శ్రీభద్ర ఎటువంటి వ్యాధినైనా నయం చేయగలడని చెప్తాడు. కానీ అన్య మతస్థుల చేత నేను వైద్యం చేయించుకోనని అంటాడు. కానీ పరిస్థితులు విషమించడంతో అతనిని పిలిపిస్తాడు. రాహుల్ శ్రీభద్ర వైద్యం చేసి ఆ వ్యాధిని నయం చేస్తాడు. దానితో వీరిలో ఇంత జ్ఞానాన్ని చూసి అసూయపడి వారికి జ్ఞానం ఎక్కడ నుండి వస్తుందో తెలుసుకొని పూర్తిగా నాశనం చేయాలనుకుంటాడు బక్తియార్ ఖిల్జీ. నలంద యూనివర్సిటీలో ఉండే గ్రంథాలు, గురువులు ఈ జ్ఞానానికి కారణమని తెలుసుకొని నలంద యూనివర్సిటీపై దాడి చేస్తాడు. అక్కడ చదువుకునే వేలాది విద్యార్థులను, పండితులను అతి క్రూరంగా చంపేస్తాడు. నలంద యూనివర్సిటీలో ఉండే లైబ్రరీని ధర్మగంజ్ అంటారు. అతడు ఆ లైబ్రరీకి నిప్పంటించి అందులోని గ్రంథాలను మొత్తం కాల్చివేస్తాడు. ఆ గ్రంథాలయం కాలిపోవడానికి 3 నెలల సమయం పట్టిందట. ఈ విధ్వంసం కేవలం భారతదేశానికే కాదు, మొత్తం మానవాళికి భారీ నష్టం కలిగించింది. ఇంతటి జ్ఞాననిధి ఒక అసూయాపరుని క్రూరత్వానికి బూడిదగా మారింది. ఇది ఏమైనప్పటికీ మన ఇండియన్ గవర్నమెంట్ దీన్ని మళ్ళీ పునరుద్ధరించాలనుకుంది. ఐడియాని మొట్టమొదటిసారిగా 2006లో ఏపీజే అబ్దుల్ కలాం గారు ప్రపోజ్ చేశారు. 2010లో నలంద యూనివర్సిటీని తిరిగి నిర్మించడం ప్రారంభించారు. దీనికి అమర్త్య సేన్ గారిని చైర్మన్ బాడీగా నియమించారు. 2014 నుండి యూనివర్సిటీకి అడ్మిషన్స్ కూడా ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీకి పూర్వ వైభవం తిరిగి రావాలని కోరుకుందాం. జై హింద్.